లాస్ ఏంజల్స్ ఆతిథ్యం ఇస్తున్న ఒలింపిక్స్ 2028లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను టోర్నీ ప్రారంభానికి 3 ఏళ్ల ముందే షెడ్యూల్ను విడుదల చేశారు. మరి ఆ షెడ్యూల్ ఏంటో, మరి మ్యాచ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ అడుగుపెట్టనుంది. ఈ మేరకు వచ్చే 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మ్యాచ్లు ప్రారంభానికి 3 ఏళ్ల ముందుగానే షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగనుంది. ఇందులో క్రికెట్ పోటీలు 2028 జూలై 12 నుంచి, అంటే ఒలింపిక్స్ ప్రారంభానికి 2 రోజుల ముందు నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలు జూలై 29న ముగియనున్నాయి. ఇక ఈ ఒలింపిక్స్లోని అన్ని మ్యాచ్లు కూడా లాస్ ఏంజల్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పమానాలోని ఫెయిర్ప్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి. ఈ ఒలింపిక్స్లో క్రికెట్ T20 ఫార్మాట్లో జరగనుంది. పురుషులు మరియు మహిళల విభాగాల్లో మొత్తం 6 అంతర్జాతీయ జట్లు ఒలింపిక్స్లో పోటీ పడతాయి. స్వర్ణ, రజత, కాంస్య పథకాల కోసం 6 జట్లు పోటీ పడనున్నాయి. అయితే ఈ జట్లను ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. 6 జట్లు పాల్గొని ఈ టోర్నీలో ఒక జట్టు మిగిలిన 5 జట్లతో రౌండ్ రాబిన్ తరహాలో ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. రోజుకు 2 మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 2 పథకాల మ్యాచ్లు ప్రత్యేక రోజుల్లో జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ క్రికెట్ మ్యాచ్లు జూలై 12 నుంచి 18, జూలై 22 నుంచి 28 వరకు 2 సెగ్మెంట్లలో జరగనున్నాయి. జూలై 14, జూలై 28న ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగవు. మెడల్స్ మ్యాచ్లు జూలై 19 మహిళలు, 29 పురుషులు ఈ తేదీల్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి. ఒక్కో జట్టులో 15 మందితో కూడిన సభ్యులకు స్థానం కల్పించనున్నారు. ఇలా మొత్తంగా మహిళలు, పురుషుల జట్లలో కలిపి 180 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు T20 ఫార్మాట్లో జరగనుండగా ఇప్పటికే క్రికెట్కు గుడ్ బై చెప్పిన రోహిత్ మరియు విరాట్ కోహ్లీలు ఒలింపిక్స్లో పాల్గొనలేరు. క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ పోటీలను కొత్తగా చేర్చారు. ఫ్రెండ్స్, మీకు వీటిలో ఏ స్పోర్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అర్థమైందా రాజా?